గ్రంథం 24:50. లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి సమయం పట్టుకున్నారు, మీరు ఆలోచన చేసుకొచ్చి పరిచయలు అద్భుతంగా వాడుకున్నారు. ఈ వాక్యం ద్వారా మాతో కూడా మాట్లాడి నన్ను అభిషేకించు. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము. ఈ వాక్యములో ఇది చాలా వివాహ సందర్భాల్లో ఈ వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఉంటారు, చెప్తారు. ఇప్పుడు అన్న కూడా ఎనోష్ అన్న గారు కూడా మరి ఇక్కడ వివాహాల గురించి మాట్లాడారు. ఇక్కడ సందర్భం ఏంటంటే ఇస్సాకు యొక్క వివాహం. ఇప్పుడు రవిరాజు పేరు కూడా ఏంటంటే ఇప్పుడే తెలిసింది మాకు, అది కూడా. సో పేరు కూడా మేము రోజు ప్రార్థన ఏంటంటే రాత్రి కూడా సంఘంలో ప్రార్థనే, సంఘ ప్రార్థనలో కూడా రవిరాజు అనే చేస్తాం. ఇప్పుడు తెలిసింది ఐజక్ రవిరాజు అని. వెరీ గుడ్. ఇక్కడ వివాహం కూడా ఐజక్దే, ఇస్సాకుదే. సరే, ఇక్కడ సందర్భం అంతా కూడా ఎలియాజరు, అబ్రహాం పెద్ద దాసుడు, మరి ఎలియాజరు వివాహ సందర్భంగా వెళ్ళటం జరుగుతుంది. సో ఇదంతా మనం చెప్పాల్సిన అవసరం కాదు, ఎందుకంటే అన్న చెప్పారు. ఈ మాట ఇప్పుడు మాట్లాడారు అంటే ఎలియాజరు లాబాను బెతూయేలు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, నువ్వు వచ్చావు కదా భోజనం చేయన్నాడు. ఆయన అంటాడు, నేను వచ్చిన కార్యం చెప్పకుండా నేను భోజనము చేయను అని అన్నాడు. ఇప్పుడు ఏమేం జరిగిందో ఆ విషయాలన్నీ చెప్పాడు. ఎవరు? ఎలియాజరు. ఏం జరిగింది? అబ్రహాము ఎలాంటి వాడు, దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఆయన నన్ను ఎలా పంపాడు, నేను ఎలా వచ్చాను, మధ్యలో ఏం జరిగింది, ఈ విషయాలన్నీ కూడా క్లుప్తంగా చెప్పేశాడు. చెప్పినప్పుడు లాబానుకు బెతూయేలుకి అర్థమైంది, అయ్యా ఇలా జరిగింది. ఒకవేళ మీరు ఎస్ ఆర్ ఎస్ నో ఏది చెబితే అదే, ఎస్ అంటారా ఉంటా, నో అంటారా వెళ్ళిపోతా అని అన్నప్పుడు వీళ్ళిద్దరు అంటారు, లాబాను బెతూయేలు, ఇది యెహోవా వలన కలిగిన అది, ఇది మేము అవునని కాదని. అప్పటికి ఎలియాజరు భోజనం చేశాడా? భోజనం చేయలే. ఎందుకన్నాడు? నేను వచ్చిన పని కాకుండా ఏం చేయను అన్నాడు, భోజనం చేయను అన్నాడు. అట్లానే ఈ రోజు కూడా ఏంటంటే భోజనాల కార్యక్రమమే కదా, వాళ్ళు వచ్చి ఏం చేయాలా? భోజనం చేయాలా. ఇవి ఈ రోజు వాళ్ళు భోజనం చేస్తున్నారని అంటే కార్యం కాకుండా భోజనం చేస్తారా? వాళ్ళు చేయరు. కార్యం అవ్వాల, వచ్చింది అంతే. ఇప్పుడు ఆ తర్వాత అన్న తర్వాత వాళ్ళు అంటారు, ఇదిగో నీ ఎదుటుంది రిబ్కమ్మ, తీసుకొని పో అని అన్నప్పుడు ఈయన వెంటనే ఎలియాజరు కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? వెళుతూనే బట్టలు, అవునా కదా, ఇవన్నీ తీసుకొని వెళ్ళాడు. ఇవన్నీ పెట్టి అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేశారు వాళ్ళు చూద్దామా? 54వ వచనం. అతడును అతనితో కూడా ఉన్న మనుషులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతయు నిమిరి ఉదయమున వారు లేచినప్పుడు చూడండి ఇప్పుడేమన్నారు? అప్పుడు పుచ్చుకున్నారు అన్నపానాలు, ఆ రాత్రి అంతా ఉన్నారు. ఇప్పుడు ఉంటారా? ఇప్పుడు ఉండరు, ఎందుకంటే వెళ్ళిపోవాల్సింది అంటారు. కానీ బిడ్డలారా, కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని ఎలా ఉంటాయి అంటే ఇక్కడ అబ్బాయి సందర్భం, ఇక్కడేమో అమ్మాయి, ఇక్కడ అమ్మాయి బైబిల్లో. ఇక వెంటనే తీసుకొని వెళ్ళిపోయినాడు ఆయన, తీసుకోవడం ఉండిపోయినాడు అక్కడ అంతే. ఇప్పుడు వాళ్ళు వస్తుంది ఎందుకనంటే అబ్బాయిని తీసుకొని పోవటానికి కాదు, వచ్చి ఏం చేయటానికి మనతో కొంచెం సహవాసం చేసి ముచ్చటించి ఫోన్ చేసుకొని వెళ్ళడానికి వస్తున్నారు, అంతేగాని అబ్బాయిని తీసుకొని పోవటానికి రాలేదు. సరే, ఇక్కడ ఒక చిన్న మాటే గుర్తు చేస్తారు. అన్నపానములు తినే ముందు, పుచ్చుకునే ముందు అక్కడ 50వ వచనం ఇద్దరు అన్నారు, ఇది
యెహోవా వలన కలిగిన అది. ఎవరి వలన? ఆయన వల్లనే జరిగింది ఇది. ఇప్పుడు ఐజాక్ రవిరాజు అమ్మాయి పేరు మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అమ్మాయి పేరు నీతి కుమారి. నీతి కుమారి అది. కనుక వారి ఇరువురు రానున్న దినాల్లో వివాహములో భార్యాభర్తలుగా చేయబడటం ఇది యెహోవా వలన కలిగిన అది. ఆయన వలనే. నిజమే, యెహోవా వలన కలిగిన కార్యాలు ఎట్లుంటాయండి? ఆయన వలన కలిగే కార్యాలు ఎట్లుంటాయి? బైబిల్లోకి వెళ్దాం. ఇప్పుడు ఎట్లుంటాయో ఒక 4 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు ఆయన వలన కలిగే కార్యాలు మనుషుల వలన కలిగిన కార్యాలు కాదు ఇవి. యెహోవా వలన. రవిరాజు కొరకు ఎంతమంది ప్రార్థన చేశారు? అన్న చెప్పారు కదా, ఎన్నోసార్లు చెప్పారు. ఎంతో మంది ప్రార్థనలు చేశారు రవిరాజు కొరకు. ఈ రోజుకి మా సంఘంలో ప్రార్థన లిస్ట్ లో ఉంది. ఆయనది ప్రార్థన పేరు ఉంది మా చైన్ ప్రేయర్ లో. ఈ రోజు కొట్టేయాలి ఇంకా పేరు. అయితే కదా, అయిన తర్వాత అప్పుడు ఇద్దరు పేరు రాస్తాం అనమాట. అయ్యేదాకా ఆయన ఒక్కడి పేరే ఉంటది. రైట్. ఆయన వలన కలిగిన కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 26:10. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము. చాలు, ఇక్కడ ఆగిపోదాం. ఇక్కడ సందర్భం వేరు, ఇప్పుడు చదివిన సందర్భం వేరు. అయితే మన తలంపు ఏంటంటే కార్యం ఇది యెహోవా వలన కలిగిన ఈ కార్యం ఎలాంటిది అంటే ఏమన్నాడు? ఈమె నా విషయమై ఒక. ఇప్పుడు రవిరాజ్ నీతి కుమారి విషయంలో దేవుడు ఏ కార్యం చేశాడు? మంచి కార్యమే. వివాహం అనేది చెడ్డ కార్యము అన్నవాళ్ళు చేతులెత్తండి. ఏమంటారు కదా, దేవుడు ఏం చెప్పాడు? అన్న చదివించిన మాటలు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు కదండి. అన్నిటిని మంచిది అన్నాడు. మరి ఇది ఎలా మంచిది కాదు అంటాడు దేవుడు? కదా అన్నాడు కదా, ఇది మంచిది అంటే మంచి కార్యమే వివాహం. ఈరోజు భోజనాలు చేయటం కూడా చెప్పండి మంచి కార్యం అండి ఇది. అందుకని ప్రియబిడ్డలారా జ్ఞాపకం పెట్టుకో, మంచి కార్యాలు జరుగుతున్నప్పుడు మనం కూడా ఎట్లుండాలో తెలుసా? ఎట్లుండాలా? రవిరాజు గురించి ఏమిట్టున్నా చెప్పండి. ఎన్నోషన్న చెప్పారు, అడిగిన వాళ్ళల్లా చెప్పేస్తారు. రవిరాజు ఎలా అంటాడు? మంచివాడు, మంచివాడే. ఇలా ఈ మధ్యాహ్న సమయంలో ఈ మంచి కార్యంలో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంటే మంచివాడు అనిపించుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల్లో సొలొమోను రాశాడు, మంచివాడు అనిపించుకోవాలంటాడు. 3వ అధ్యాయం సామెతల గ్రంథము 3వ అధ్యాయం సామెతలు 3వ అధ్యాయము 4వ వచనం. సామెతలు 3:4. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడు అనిపించుకుంటావు. ఏమనిపించుకుంటావు? ఎప్పుడు అనిపించుకుంటావు? 3వ వచనం చదవండి. 3. దయను సత్యమును ఎన్నడూ ఏం చేయొద్దు. మంచివాడు అనిపించుకోవాలి. ఎప్పుడు అనిపించుకుంటారు అని అంటే మంచివాడు అని. దయ, రెండవది సత్యం. నీవు దయనుందాలి, సత్యమునుందాలి. దయకి ఎన్నో మారు మార్పులు ఉన్నాయి భాషలో. జాలి, కనికరము ఇవన్నీ వస్తాయండి దయకు సంబంధించింది. ఇంకోటి సత్యము. ఈ రెండు అండి. దయ అనేది దేవునికి సంబంధించింది, సత్యము అనేది కూడా. అంటే ఇప్పుడు ఎవరిని విడిచిపోనివద్దు? దయ కలిగిన దేవుణ్ణి, సత్యము కలిగినటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు విడిచిపోకుండా, ఆయన విడిచిపెట్టకుండా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఈ మంచి కార్యములు ఎవరు మెచ్చుకుంటావు? మంచివాడు.
చాలా మంది దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, దేవుణ్ణి త్రోసివేస్తున్నారు, దేవుణ్ణి కాదంటున్నారు. ఎవరే దేవుడు? సృష్టికర్త అయిన దేవుడు. ఆకాశాన్ని భూమిని అందరూ సమస్తం కలుగజేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ప్రభువు యేసు క్రీస్తు వారిని నువ్వు విడిచిపెడితే, కాదనంటే, త్రోసివేస్తే ఈ జీవితంలో మంచి కాదు. ఏమనిపించుకుంటావు తెలుసా? చెడ్డవాడవు. ఈ ఉదయకాలం మరి నీ సంగతి ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టొద్దండి. బైబిల్లో దేవుణ్ణి దేవుడే విడిచిపెడితే, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావు కదా, దేవుడే నిన్ను విడిచిపెడితే నీ సంగతి ఏంటి? బైబిల్లో దేవుడు విడిచిపెట్టిన వాళ్ళు ఏమైపోయారో తెలుసండి? దేవుడు విడిచిపెట్టిన వాళ్ళు ఏమైపోయారంటే భ్రష్టులు అయిపోయారు. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టినా సరే దేవుడు మాత్రం నిన్నేం చేయటం లేదు, నిన్ను విడిచిపెట్టాడు. ఆయన వాగ్దానాలు ఉన్నాయి, నేను నిన్ను విడవను, దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఈ రోజు రమాంటిని, తమ్ముడు రవిని దేవుడు ఏం చేయలేదు, వారిని విడిచిపెట్టలేదు. ఎవరు విడిచిపెట్టినా, లోకము, బంధువులు, స్నేహితులు, తొడము ఎవరు విడిచిపెట్టినా, కూర్చున్నా ఎవరైనా సరే నువ్వు విడిచిపెట్టావు, కానీ దేవుడు మాత్రం నేను చేయటం లేదు. దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆయన విడిచిపెట్టక, విడవక, ఎడబాయక ఆయన అత్తుకుని ఉంటావో, అప్పుడు నీవి మంచి కార్యములో ఏమనిపించుకుంటావు? మంచి వాడవు, మంచి. అయితే బైబిల్ గ్రంథములో నీకంటే మనకంటే మంచివాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన 33:10 అంటాడు, యెహోవా మంచి. ఆ మంచివాడిని ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, మన పాపుల కొరకే రక్తం కార్చి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి పరలోకానికి వెళ్ళాడు. రాబోతున్నాడు ఆ మంచివాడు, నేను పరములకు తీసుకుని వెళ్ళినట్టుండగా యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే నీ జీవితంలో మంచి అని అనిపించుకుంటావు. దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? మంచి కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఎవరికి చేశాడు మంచి కార్యం? నీకు ఏం చేస్తాడు ఆయన? నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భవిష్యత్, నీ అన్ని విషయాల్లో దేవుడు మంచి కార్యాలు. నేను జ్ఞాపకం చేశాను, రవిరాజ్ నీ జీవితంలో ఇంతవరకు దేవుడు మంచి కార్యాలు చేశాడు. భవిష్యత్తులో, కుటుంబ జీవితంలో, అన్ని విషయాల దేవుడి జీవితంలో మంచి కార్యములు చేయును గాక. చేయాలనేది మన ప్రార్థన. ఇది యెహోవా వలన కలిగిన ఎలాంటిది? ఇది మొట్టమొదటిది మంచి. దేవుడు మంచి కార్యం చేశాడు. నిజమే, రవిరాజు మంచోడు కనుకనే మంచామని సిద్ధపరిచాడు. ఎవరు ఆమె? చెప్పండి. నీతి కుమారి. ఆమె కూడా చాలా నవ్వు మొక్కమే, బాగా నవ్వుతుంది. మీరు కొంతమంది చూడలేదు, మేము చూసాం కనుక చెప్తున్నాము. ఆ పాప దాదాపు 5-6 సంవత్సరాల ముందే నాకు తెలుసు. ఆ పాప చేరుకున్న టీ తాగాను, రుచెట్టుంది, ఇప్పుడు తిరిగితే అప్పుడు తాగినా కానీ ఇప్పుడు తాగలేదు. తర్వాత చెప్తారు రవిరాజు. ఓకే, అప్పుడు చదువుతుంది నేను వెళ్ళినప్పుడు. కనుక ఇలాగా ఈ అనుభవంలోకి వెళ్దాం. ఇది మొదటి. రెండవది చూస్తాం, యెహోవాను కలిగిన కార్యం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 5:19 వచనం. ఆయన త్వరపడ నిన్ను, మేము ఆయన కార్యము చూచినట్లు ఆయన దానిని వెంటనే. చాలు, ఇక్కడ ఒక చిన్న మాట, మేము ఆయన కార్యము చూచున్నట్లు. ఈ కార్యం ఎలాంటిదే మనకు అర్థమవుతుందనంటే చూచే కార్యం. చూచే కార్యం. మేము ఆయన కార్యం ఏం చేయనట్లు? చూచున్నట్లు ఆయనను దానిని వెంటనే ఏమేమో. ఇది రెండవ తలంపులో యెహోవా వలన కలిగిన కార్యం ఎలాంటిదంటే చూచే కార్యం. ఇది చూచేదండి, మంచి కార్యము. రెండవది ఎలాంటిదంట? చూచేది. నిజమే, ఈ రోజు మనం అందరం ఏం చేస్తుంటే ఈ కార్యాన్ని చూడగలుగుతున్నాం, చూస్తున్నాం. ఎంత ధన్యత అండి. నిజమే, నాకు తెలిసి చెప్పండి, నేను అనుకున్నాను అంటే మీరు ఏమనుకోవద్దు దయచేసి మాట.
మనమందరం కూడా అండి ఇలాగే కార్యం. ఇంకొకటి చెప్పమంటారా? అసలు రవి కార్యం ఏడు జరుగుతుందని కూడా ఊహించాల. వాస్తవా కదా? ఇలాగ చూస్తామనుకోలేదు. అది అదే 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 అది కరెక్ట్ మాట. అది చూడండి, ఏ కార్యం ఏదంటే యెహోవా వలన కలిగిన కార్యం, ఇది చూసే కార్యం. చూద్దాం, ఈ కార్యం గురించి చూస్తాం. కీర్తన 118 118వ కీర్తన 118వ కీర్తన 118 కీర్తన 23వ వచనం. అది 118:23. అది యెహోవా వలన కలిగిన కార్యము, అది మన కన్నులకు ఎట్టుంది? ఇప్పుడు చూడటానికి చెప్పండి, ఆశ్చర్యం. చూసే కార్యం ఎట్లా ఉంది? ఆశ్చర్యం. ఎంత బాగుందండి. ఈరోజు మన కన్నులారా ఏం చేయగలుగుతుందని చెప్పండి? చూడగలుగుతున్నా, చూస్తున్నాం. చూసే కార్యం అండి ఇది. ఇది మన కన్నులకు ఎట్లుంది చెప్పండి? చూసేది ఏంటోటి? కన్నుతోటే. ఈ కన్నులకు ఎట్లా ఉంది? ఆశ్చర్యం. ఎంత బాగుంది నిజంగా. క్లైమేట్ చెప్పండి, వర్షాలు. కానీ నిజం క్లైమేట్ ఎలా ఉంది ఇక్కడ మనకి? ఇది మన కన్నులకు ఎట్లుంది? ఇది చూసే కార్యం. ఇది యెహోవా వలన కలిగిన కార్యాలు ఇట్లా ఉంటాయి. నిజంగా ఆయన వల్ల జరిగిన కార్యాలు ఇలానా? ఇది మన కన్నులకు ఆశ్చర్యమే, అద్భుతమే. ఇలా జరిగిందా? ఇలా ఉందా? ఎండ లేదు, వర్షం లేదు, ఎలా ఉంది చెప్పండి? ఒక్క లేదు, చల్లని. ఇది ఆశ్చర్యం, చూచే. నిజంగా దీన్ని బట్టండి, ఇదే రౌరాజ్ జీవితంలో జరిగే యెహోవా వలన జరిగిన కార్యం అంటానికి ఇది రుజువు. అంతే, ఇది చూచే కార్యం. ఇది 2. 3వ చూస్తామా? కీర్తన 37:5వ వచనం. త్వరగానే ముగిస్తాను. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము ఏం చేయును? ఇది 3వది. ఎలాంటి కార్యం? అయితే నెరవేర్చబడే కార్యం. యెహోవా వలన కలిగిన కార్యం ఎలాంటిదంటే నెరవేర్చబడే కార్యం. నిజంగా దేవుడు తన జీవితంలో ఏం చేశాడు చెప్పండి? నెరవేర్చాడు. ఈ కార్యం నెరవేర్చాడు. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. దేవుడు నెరవేర్చేవాడు అంతే. దేవుడు వాగ్దానాలు ఎట్లున్నాయి తెలుసా అండి? నెరవేరుస్తాడు. పాట ఉంది కదా, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. ఆయన వాగ్దానాలు చేంజ్ చేసేవాడు, నెరవేర్చేవాడు. రవిరాజు విషయంలో దేవుడు ఎన్ని వాగ్దానాలు అందుకే బైబిల్లో ఒక మాట చూస్తాం. దావీదు యోనాతాను ఇద్దరు కూడా ఒక ప్రమాణంలో మాట్లాడుతున్నారు. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. వారిద్దరు చూడండి, 1 సమూయేలు 20:35వ వచనం. 1 సమూయేలు 20వ అధ్యాయం 35వ వచనం. ఉదయమున యోనాతాను దావీదుతో ఒక నిర్ణయము. చూసారండి ఎంత బాగుంది. దానికంటే ఇంకో మాట వద్దాం. మార్కు సువార్తలకు వెళ్ళారండి. ఈ మాట వద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం
మార్కు సువార్త 5:15 వచనాన్ని మనం చూద్దాం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి చదువమ్మా. సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చొని ఉండుట చూచి భయపడిరి. ఓకే, మత్తయి సువార్త అండి, మార్కు గారు క్షమించండి, మత్తయిలో ఉందన్నమాట. మత్తయి 5:17 చూద్దాం. అదే మాట 17. మత్తయి సువార్త 5:17 అండి, మార్కులో కాదుంది. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను. ఈ మాటలు మనం ఏమర్థం చేసుకోవాలని అంటే, యేసయ్య భూలోకానికి వచ్చింది దేనికంటే ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం మనకి ఏం చూపిస్తుందంటే శిక్ష. అయితే యేసయ్య భూలోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే శిక్షించడానికి రాలేదు, ఏం చేయడానికి వచ్చాడంటే. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమి నెరవేర్చాడో మనం ఇక్కడ చూస్తున్నామంటే, తాను తనైన దేవుడు ఏదైతే నిర్ణయించాడో, ఏదైతే చేశాడో దానిని ఏం చేయడానికి వచ్చాడు? నెరవేర్చడానికి వచ్చాడు. అలాగుననే మూడవది ఆయన ఏం చేశాడు మనకు అర్థమవుతున్నదంటే, ఆయన కార్యమును నెరవేర్చాడు. అందుకే దావీదు కూడా చక్కగా మాట్లాడతాడు, నీవు దాన్ని నెరవేర్చావు, నువ్వు నెరవేర్చావు. రండి ఆ మాట కీర్తన, ఆయన అన్న మాట ఇది, నువ్వు నెరవేర్చావు దాన్ని అన్నాడు ఆయన దావీదు గారు. 52వ కీర్తన 9వ వచనం, 52:9. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నువ్వేం చేసావు? దాన్ని దేవుడు ఏం చేశాడు? అంతే, నెరవేర్చాడు. దేవుడి కార్యం నెరవేర్చకపోతే మనం ఏం చేయాలని చెప్పండి, దేవుడి పొందలేము. దేవుడు నెరవేర్చాడు. ప్రార్థనలన్నీ దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చాడు. ఇవన్నీ మనం చూస్తా ఉంటే ఇది నెరవేర్చబడిన కార్యం, అద్భుతం. ఇది మూడవది. 4వది చూసి ముగిస్తాం. ఆదికాండం 41. ఆదికాండం 41 ఇదే కార్యము మనకి అర్థమవుతుంది. 41 ఆదికాండం 32 41. ఈ కార్యం దేవుని వలన ఏం చేయబడింది? చాలు. ఎలాంటి కార్యం ఇది? నిర్ణయించబడిన. అంటే రవిరాజు కొరకు నీతి కుమార్ ఏం చేయబడింది? నిర్ణయించబడింది. నీతి కుమారి కొరకు ఎవరు నిర్ణయించబడ్డారు? ఇది నిర్ణయించబడిన అని ఒక పాట కూడా ఉంది కదా, నిర్ణయం దేవుని అని ఉంది కదా ఏమన్నా. ఇది దేవుని నిర్ణయం, మనుష్యులకు ఇది దేవుని నిర్ణయం అంతే. కనుక 4వది యెహోవా వలన కలిగిన కార్యం ఎలాంటిదంటే నిర్ణయించబడిన. కనుక రవిరాజు కొరకు నీతి కుమారి కొరకు రవిరాజు. అందుకే ఇప్పుడు దావీదు యోనాతాను దగ్గరకు వచ్చి ఎందా చదవండి 20:35 మొదటి సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు 20:35లో ఉదయమున యోనాతాను చూసుకున్నారా? వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చెప్పండి? నిర్ణయం చేసుకోవాలా? సరే, ఇక్కడ మనం తలంచుకోవాల్సింది వాళ్ళిద్దరు నిర్ణయం చేసుకున్నారు. నెక్స్ట్ చెప్పండి, రవిరాజ్ ఎవరు? అవి ఏం చేయాలి చెప్పండి? నిర్ణయం చేసుకుంటున్నారు. నిర్ణయించబడిన కార్యం నిర్ణయించుకోవాలి ఇద్దరు, అవునా కదా? వాళ్ళిద్దరు నిర్ణయించుకున్న తర్వాతనే మనం ఇవన్నీ చేస్తుంది, అంతేనే కదా? వాళ్ళు నిర్ణయించుకోకపోతే మనం చేస్తామా? చేయలేము. రవిరాజుని అడిగా ఏంటి ఆయన? ఎస్. నీతి కుమారుడు ఎస్. ఇద్దరు నో అన్నారా? ఇది దేవుడి నిర్ణయం, ఇది యెహోవా వలన కలిగిన దేవుడు నిర్ణయించాడు. చాలా చోట్ల చూశాను, నేను కూడా చాలా సంబంధాలు చూశాను. కానీ నేను ఎవరికైనా ఒక వివాహం చూడాలని చెప్పి నాకు నచ్చాలా ముందు, నాకు నచ్చితే గాని నేను అప్పుడు వాళ్ళకి చెప్పను. నాకే గనక మనసు లేకపోతే ఆ దాకా పోనే ఉంది అంతే.
నాకు అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క అన్ని నాకు తెలుసు కనుక వీళ్ళకి తగిన వాళ్ళే ఏంగా కావాలా, అలాంటి వారు కావాలనేది నా ఆలోచన అనమాట. అందుకని పిల్లలారా, ఇది దేవుని నిర్ణయం. ఇక్కడ ఇక్కడ మీ జీవితంలో ఒక నిర్ణయం ఉంది. దేవుని కొరకు ఒకరు నిర్ణయించాడు, నువ్వు ఒకరి కొరకు నిర్ణయించబడ్డావు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది దేవుని, దాన్ని మనం గుర్తెరిగి ఇద్దరు ఒకరితో ఒకరు ఏం చేసుకోవాలా, ఇది చాలా ఇంపార్టెంట్. వివాహం అయింది, సరే వివాహంలో మరి కొన్ని విషయాలు చెప్పినా చెప్పకపోయినా కుటుంబ జీవితంలో మీరు నిర్ణయించబడ్డారు. దేవుని నిర్ణయాన్ని మీరు తెలుసుకొని అది ఆలోచించుకొని ఒకరినొకరు కుటుంబ జీవితంలో, కుటుంబమానంగా ఎన్నో వస్తాయి, అవునా కదా. సముద్రమైనా ఏదొచ్చంటే గాని ఇప్పుడు రవిరాజు మనలో ఒకడు అయిపోతున్నాడు. నెక్స్ట్ తనకు అర్థమవుతాయి, ఇలాంటివన్నీ వస్తాయి. అయితే ఇవన్నీ జీవితంలో ఏం చేయాలి చెప్పండి, నిర్ణయించబడ్డాము అనేది మర్చిపోవద్దు. మనము దేవుని ద్వారా ఏం చేయబడ్డాము తెలుసుకోవాలి. ఆమె నీతి కుమారుడు చెప్పాడమే, ఆమె తప్ప చెప్పాలంటే చెబుతామనుకో, ఇద్దరు కూడా అమ్మా మనం దేవుని ద్వారా నిర్ణయించబడ్డాం కనుక మనం దేవుని నిర్ణయ ప్రకారం ఏం చేయాలి, మనము వెళ్ళాలి. దేవుడు నిర్ణయించాడు, దాని ప్రకారం మీరు వెళ్ళండి. కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. దేవుడు మిమ్మలను రానున్న దినాలలో దేవుడు వాగ్దానాల ద్వారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలనేది మా కోరిక. ఇది యెహోవా వలన కలిగిన మేము అవునని అంతే, ఇంక లేదు. వారిద్దరు దేవుని వలన ఏం చేయబడ్డారు అంతే, ఆయన వలన కలిగింది కార్యం. అంతేనా రవిరాజ్? ఎస్, అంతే కదా. ఎలాంటి కార్యం ఇది? మంచి కార్యం, మంచి కార్యం. రెండవదే కార్యం చూచే కార్యం. చూస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఆశ్చర్యం. మూడవది ఎలాంటి కార్యం? నెరవేర్చబడిన కార్యం. నెరవేర్చబడింది అంతే. ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చేసాడు, నెరవేర్చబడింది అంతే. మనం అది నో అంటానికి వీలు లేదు, నెరవేర్చేసాడు దేవుడు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే సమయం లేదు రవి. నాలుగో ఏ కార్యం ఇది? నిర్ణయించబడిన దేవుడు నిర్ణయించాడు. వారిద్దరు ఇలా కూడటం, రవిరాజు పొదిలి కల్లుడు అవ్వటం, మనందరికి దగ్గరగా అవ్వటం, డాక్టర్ అవ్వటం, మనందరూ హాస్పిటల్ పోతే మనతో చెప్పండి ఆయన నిజంగా ఆయన హాస్పిటల్ పోతే ఆయన దగ్గరికి అప్పుడే పోతున్నారు పేషెంట్లు. ఏమని చెప్పండి? ఉద్యోగం రావాలా, పరిసర ప్రాంతాల అమ్మాయి కావాలా, కృష్ణాపురంలో వివాహం జరగాలి, దేవుడు నిర్ణయం. ఉద్యోగం ఇది కాదు, నిజంగా అమృత ఆంటీ ఆలోచన చూసారా? ప్రార్థన ఒక్కటే, రవిరాజుకు పొదుల్లో ఉద్యోగం రావాలి, రవిరాజు ఈ ఏరియాలో అమ్మాయిని చేసుకోవాలి, ఇక్కడే జరగాలని దేవుని నిర్ణయం. నిజమే. ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తున్నాయి? ఇప్పుడు వస్తున్నాయి బయటకి. నిజమండి. అంటే ఒక్కొక్కరు హృదయాలు నిజంగా అంటే వాళ్ళ ప్రార్థనలు అండి, అంటే వాళ్ళ ప్రార్థనలు రావడం ఇలా ఉన్నాయి. నిజంగా ప్రార్థనలు ఈ రోజు ఏమైనా చెప్పండి ఫలించాయి. ఈ ప్రార్థనలన్నీ యెహోవా ఏం చేయనన్నాడు? నిజంగా అండి. ఈరోజు అంటే మనం అనుకుంటాం కదా, మన కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారా, ప్రార్థన అనుకుంటున్నాం. మన కోసం ఎంతో మంది ఏం చేస్తున్నారు? ప్రార్థనలు. నెల్లూరులో ప్రార్థనలా చెప్పండి, ప్రకాశం జిల్లాలో ప్రార్థనకి ఎంతమంది, ఏ జిల్లా ఎంతమంది ప్రార్థనలు. నిజంగా దేవుడు ఈ రోజు ఇది దేవుని నిర్ణయం. ఈ పాట ఎవరికైనా వస్తే పాడండి అయిపోయిన తర్వాత. ఇది దేవుని ఇది దేవుని నిర్ణయము, మనుషులకు మీకు వస్తుంది రాని నక్కవాళ్ళు కనుక చూడాలా. నిజంగా దేవుడు నిర్ణయించిన దాన్ని బట్టి ప్రభువును మనం ఎంతైనా స్తుతించా ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మోకరించండి. ప్రార్థన దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకునండి. మన ప్రార్థనకు వెళ్దాం రండి. జీవన్ ప్రార్థన చేస్తాడు, జీవన్ ప్రార్థన చేస్తాడు.
చీమకుర్తిలో పరిచయం చేస్తున్న జీవన్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, మా యేసయ్య, మహాగణుడా, మహోన్నతుడా, మిత్రుడు సమాధాన తదుపతి మీకెంతో స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ప్రభా. ఎక్స్పోర్ట్ కోరికలో ఇంతవరకు కూడా మీరు సహాయపడుతూ వచ్చినారు. ఆమెను బట్టి మీకెంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక దాసుని కూడా ముందులో పెట్టుకున్న ప్రభా ఒక మాటలు మాకు వినిపిస్తూ వచ్చినారు. ఆమెను బట్టి మీకెంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడినటువంటి వాక్య పేరులో ప్రభా 4 గంటల అనుభవాలను కూడా మీరు సెలవిస్తూ వచ్చినారు ప్రభా. మరి మా యొక్క జీవితంలో మరి అనేకమైనటువంటి కార్యములు కూడా చేస్తూ వచ్చినారు. ఆమెను బట్టి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 40 గంటలు మాత్రం కూడా ఒంటరిగా ఉండటం మీకు ఇష్టం లేదు. ఏకాంగంలో కూడా మీరు ప్రభా మీరు సంసారులుగా చేసేటువంటి రోజుగా కనబడతా వచ్చినారు. ఆమెను బట్టి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క దాసిన విషయంలో ప్రభా మీరు అద్భుత రీతిలో అక్షర కార్యంలో జరిగించారు. మొట్టమొదటిగా ప్రభా మీ యొక్క దాసునికి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తూ వచ్చినారు. ఆమెను బట్టి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రెండవదిగా మరి ప్రభా మీ యొక్క దాసుడు ఒంటరిగా ఉంటాం ఇష్టం లేదు కనుక మీ ప్రభా తన కొరకు మరి ప్రభా మీరు సాయం వరకు తీసుకొని వచ్చినారు. ఆమెను బట్టి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి జీవితాల్లో వారు ఏ విధంగా ఉండాలో కూడా మరి ప్రభా మీరు మీ దాసుల ద్వారా నిలబెట్టుకొని చెప్తా వచ్చినారు. ఆ కార్యంలో కూడా మరి ప్రభా మన దాసుల జీవితంలోనే కాక ఇంకా వెళ్తున్నటువంటి అనేక మంది జీవితాల్లో కూడా మీరు జరిగించడానికి సహాయం చేయమని ఒక వాక్యాలను మరి ప్రభా అనేక మంది హృదయాల్లో కూడా ప్రభా మేము నిజమైన రక్షకుడుగా అంగీకరించడానికి సహాయం చేయమని నిన్న సభను అంతకు కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీకు మహిమాలను ప్రభావంలో ఆరోపిస్తూ మా కొరకు తిరిగి రానే ఉన్నా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి మాంపచ్చి గణపచ్చి అది వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆశీర్వాద ప్రార్థన ఎనోష్ అన్న గారు ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు పాడతారు. ఆశీర్వాదం తీసుకుందాం. ప్రియులారా తల ఉంచుగా కళ్ళు మూసుకుందాం. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసము ఇక్కడ చేరిన మనందరికూను ప్రత్యేకంగా వదినమ్మ గారికి కుమారుడుకును నీతి కుమారికను రానయిస్తున్న వారి తల్లిదండ్రులకు బంధువులకు స్నేహితులకును ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి రెండవదిగా వివాహ కార్యక్రమానికి దేవుని ఆత్మ సదాకాలము తోడి నడిపించి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.